సో అనిల్ రావిపూడి గారి ఇంటర్వ్యూ చూస్తుంటే అనిపించింది ఐఎమ్ హిస్ ప్రోడక్ట్ అన్నారు. అసలు మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా కొత్త విషయాలు తెలిసినాయి. నాకు చేయాలని లేదు కానీ నీకోసం సినిమా చేస్తా. అలాంటి హీరో ఎవరు ఉంటారు సార్? నాకు నిజంగా సినిమా చేయాలని లేదు కానీ నాకు సినిమాలు అంటే ఇష్టం అండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. నేనే యాక్ట్ చేయాలనేది నాకు అలా ఉండదు. నాకు మంచి కథలు చెప్పాలి. దే షుడ్ బి గివెన్ టు ద ఆడియన్స్. సో నేను యాక్ట్ చేస్తేనే అది ఉంటుందనేది నేను అనుకోనండి. ఎనీ యాక్టర్ కెన్ యాక్ట్ ఇట్. ఇప్పుడు అదే మాట అన్నాను, తమ్ముడితో చేస్తావా, లేకపోతే ప్రభాస్ గారితో చేస్తావా, పవన్ గారితో చేస్తావా అని నీకు ఎవరు కావాలి చెప్పు అంటే మనోడు షాక్ అయ్యాడు. యాక్చువల్లీ ఏంటి అన్నట్టు చూస్తాడు, ఏది నేను వచ్చిందా ఈయన కోసం ఈయనేంటి ముగ్గురు పేర్లు చెప్తాడు అని. ఇట్స్ నాట్ లైక్ దట్. నాకు కథలు అంటే చాలా ఇష్టం అండి. నాకు కథలు వింటే చాలా ఇష్టం. నిర్మాతగా హీరోగా ప్రయాణం చేయడం అనేది సో తాతగారు చేశారు. తాతగారు దర్శకుడిగా నిర్మాతగా అసలు అంటే ఆయన ఒక విస్ఫోటనం అనవచ్చు. అసలు ఏ కేటగిరీలు అంటే ఏ బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యతలో ఒక పారామీటర్ సెట్ చేశారు. మీరు నిర్మాతగా మీరు ప్రయాణం మొదలెట్టినప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. అట్ ద సేమ్ టైం చాలామంది కొత్త దర్శకులతో పరిచయం చేసి సక్సెస్ అయ్యారు. వశిష్ఠ వరకు చూసుకుంటే ఈ కథ చెప్పినప్పుడు ప్రదీప్లో మీకు కనిపించిన స్పార్క్? నాకు స్పార్క్ అంటూ ఏమి ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ. ఆ స్టోరీ నాకు యాప్ట్ అనిపిస్తుందా, ఆ స్టోరీలో ఎమోషన్ ఉందా, ఎలిమెంట్స్, ఇజ్ ఇట్ కమర్షియల్ ఇనఫ్, ఐఎమ్ ఏబుల్ టు సే సంథింగ్ న్యూ. ఆ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఆ ఆస్పెక్ట్స్ ఉన్న వెంటనే నాకు నచ్చింది, ఐ సెడ్ ఓకే ఐ డూ దిస్. కానీ దీనికి ఈ సినిమా వరకు మాత్రం ఐ థింక్ ఫస్ట్ ఇన్ని ఇయర్స్ నా కెరియర్లో పలానా ఆర్టిస్ట్ చేస్తేనే మనం చేద్దాం ఈ సినిమా అని చెప్పింది ఫస్ట్ టైం. అది కూడా కథ కోసం. అది కూడా కథ కోసమే. ఆవిడ ఉంటేనే కరెక్ట్, అమ్మ ఉంటేనే కరెక్ట్ ఈ సినిమాకి అని చెప్పింది కూడా ఫస్ట్ టైం. సో లక్కీగా ఆవిడ కూడా ఒప్పుకున్నారు కథ విన్న వెంటనే. సో